నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బట్వాడిపాళెం నుంచి డైకస్ రోడ్డు వరకు 5 కిలోమీటర్ల మేర 11 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్, డ్రైన్, గ్రీనరీ అభివృద్ధి పనులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ ప్రారంభించారు. రూరల్ పరిధిలో జరుగుతున్న వినూత్న కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల చేత పొదలకూరు రోడ్డును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతోనే ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అనే గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధాన రోడ్డు వట్వాడిపాళెం దగ్గర నుంచి డైకస్ రోడ్డు దాకా దాదాపు 5 కిలోమీటర్లు రోడ్డు, 11 కోట్ల రూపాయలు వ్యయం. రోడ్డే కాకుండా ఈ 11 కోట్ల రూపాయలతో రోడ్డు, అదేవిధంగా ఎక్కడ వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైన్లు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా డివైడర్లు, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్, రోడ్లు, డ్రైన్లు అన్నీ కలగలిపి దాదాపు 5 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధానమైన రోడ్డు, 11 కోట్ల రూపాయలు వ్యయం. అద్భుతంగా, మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ యొక్క 11 కోట్ల రూపాయలతో పొదలకూరు రోడ్ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధవీరుడు, భారతమాత ముద్దుబిడ్డ, కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో, సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కార్గిల్ కొండల్లో, సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం మా కణం దేశమాతకే సమర్పణం అంటూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం, భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు. ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇస్ దేశ్ కే లియే खून भी देंगे, जान भी देंगे, नहीं किसी के बाप को देंगे. ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. ఈ దేశం ఎవడి పరం కానివ్వం, ఈ దేశం ఎవడికి బానిసగా ఉండదు, ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని ప్రాణాలకు లెక్క చేయకుండా ఎప్పుడేమవుతుందో తెలియకున్నా ఈ జీవితం భరతమాతకు అంకితం అంటూ, ఈ దేశానికి అంకితం అంటూ ఆ సైనికులు చేస్తున్న త్యాగాలకి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది. ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరు గౌరవించరు. అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీలు కట్టి, యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతోపాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఈ యొక్క సమాజహిత కార్యక్రమాల్లో కానీ ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు, కార్గిల్ యుద్ధవీరుడు, కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా ఈడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ జనసేన కోఆర్డినేటర్ పావుజని చంద్రశేఖర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.